నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. తెలుగు ప్రజలకు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చాలా ఫేమస్ కదా. ప్రపంచవ్యాప్తంగా బాబా వంగ కాలజ్ఞానం కూడా అంతే ఫేమస్. అయితే ఆమె చెప్పింది 100% ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆమె చనిపోయేంత వరకు కాలజ్ఞానం చెబుతూనే ఉన్నారు. అప్పుడు ఆమె చెప్పినవి ఇప్పుడు ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తున్నాయి. ఫ్రెడ్డీ మెర్క్యూరీ, ప్రిన్స్ డయానా చచ్చిపోతారని ఆమె ముందే చెప్పింది. 2011 కోబ్ భూకంపం గురించి, కోవిడ్-19 గురించి ఆమె జోస్యం చెప్పారు. అవన్నీ జరిగాయి కూడా. బతికున్నప్పుడు ఆమె చెప్పిన ఓ జోస్యం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. అప్పుడే ఆమె మరో సంచలన విషయాన్ని చెప్పింది. అదే 2025లో జపాన్లో మెగా సునామీ వస్తుందని. ఇప్పుడు అదే టెన్షన్ పట్టుకుంది అందరిలోనూ. అసలు ప్రపంచవ్యాప్తంగా బాబా వంగాగా పేరు పొందిన ఈమె అసలు పేరేంటి? వంగేలియా పండేవా సర్చేవా ఆమె పేరు. ఈమె అక్టోబర్ 3, 1911లో పుట్టారు. దృష్టిలోపం ఉన్న ఈమె భవిష్యత్తు అద్భుతంగా చెప్పేవారు. అప్పుడు ఆమె చెప్పినవన్నీ చెప్పినట్టుగా జరుగుతూ వచ్చాయి కూడా. ఆమె 1996లో 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అయితే ఆమె చనిపోయి సమాధిలో ఉన్న ఆమె కలలో కనిపించినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచాన్ని భయపెడుతూ ఉన్నాయి. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత కానీ, ముంబై ఉగ్రదాడుల గురించి కానీ బాబా వంగ ముందే చెప్పుకొచ్చారు. ఇక ప్రపంచాన్ని 2-3 ఏళ్ల పాటు వణికించేసిన మహమ్మారి కరోనా మళ్లీ వస్తుందని షాకింగ్ ప్రొడక్షన్ చెప్పారు ఈ జపాన్ బాబా వంగ. నిజానికి 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా వంగ చెప్పగా, ఇప్పుడు జపాన్కు చెందిన భవిష్యత్ దర్శిని రియో టసుకి ఇలాంటి జోస్యమే చెప్పారు. మరి ఇవన్నీ ఒట్టి మాటలనని కొట్టిపారేయగలమా? ప్రపంచానికి మరోసారి కరోనా కష్టాలు తప్పదా? రాబోయేదంతా వినాశనమేనా? మనుషులంతా నశించిపోతారా? భూమిపై మనుగడ ఇక కష్టమైనా? ఇప్పటి వరకు ఊహిస్తున్న రోజులు దగ్గర పడ్డాయా? ఈ సంవత్సరమే మనుషుల అంతానికి ఎండింగ్ కార్డు పడబోతోందా అంటూ ప్రపంచమంతా నమ్ముతున్న ఓ జోస్యం చెబుతున్న మాటలివి. రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగ షాకింగ్ జోస్యం చెప్పారు. ఇప్పుడు జపాన్ బాబా వంగగా ప్రఖ్యాతి చెందిన రియో టసుకి జోక్స్యం కూడా ఇలాంటి భయంకరమైన విషయాన్ని వెల్లడిస్తోంది. ఇక నిజానికి బాబా వంగ చెప్పిన మాటలు తేలిగ్గా కొట్టి పారేయలేం. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగ చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికీ నిజమవుతూనే ఉన్నాయి, నిజమై కనిపించాయి కూడా. అలాగే రియో టసుకి ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. 2025 ఘోర కలిని చూపిస్తుంది అనే కంగారు పుడుతోంది. ఇక కాస్త వింతగా ఉన్న జపనీస్ మాంగా కళాకారిణిగా పేరున్న రియో టసుకి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరోనా వైరస్ త్వరలో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్గా తీసుకోలేం. రియో టసుకి 1999లో తాను రాసిన ఓ కామిక్ పుస్తకంలో 2020లో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించింది. ఇక ఇది జరిగిపోయిన తర్వాత, అంటే దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అంటే 10 ఏళ్ల తర్వాత, ఇంచుమించుగా 2030లో అనమాట, కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని, మళ్ళీ పుట్టుకొస్తుందని కూడా ఆమె వెల్లడించినట్టు తెలుస్తోంది. ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్ అనే తన కామిక్లో జపాన్ బాబా వంగ రాసింది గమనిస్తే 2020 చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తోంది. తర్వాత ఏప్రిల్లో అది దాని గరిష్ట స్థాయిని చేరుకుంటుంది అని రాశారు. అయితే ఏప్రిల్కు సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని ఆమె పేర్కొనకపోయినా ప్రారంభంలో చెప్పిన 2020 అంచనా కళ్ల ముందే కనిపించింది. 2019 చివరిలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో, వణికించిందో మనందరం చూసాం. అలాగే 2021లో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో కూడా మనం చూసాం. అందుకే జపాన్ బాబా వంగ మాటల్లో అయితే ఏప్రిల్ నెల, దశాబ్దం తర్వాత అనే పదాలపై ఇప్పుడు భయం కలుగుతోంది. నిజానికి 2030లో వైరస్ తిరిగి రావచ్చని రియల్ బాబా వంగ చెప్పారు. ఆమె రచనల ప్రకారం వైరస్ ఒకటి అదృశ్యమవుతుంది, కానీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి కనిపిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు వీరిద్దరి కాలక్రమం చూస్తే అది 2030 సంవత్సరం నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది. అయితే 2 దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురించబడిన రియో టసుకి కామిక్ పుస్తకం ఇప్పుడు ప్రజారోగ్య నిపుణులు చర్చిస్తున్నారు దీనిపైన. ఎందుకంటే ప్రపంచ నిపుణులు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు కాబట్టి. కరోనా
పునరాగమనం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ చాలా మంది దిస్ ఈజ్ ఎక్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి అయితే హెచ్చరికలు చేశారు. ఇక ఇది తెలియని వ్యాధి కారకాల నుంచి ఉత్పన్నమయ్యే ఊహాజనిత తదుపరి మహమ్మారి అంటూ కూడా సూచించారు. ఇక ఇప్పటికే H5N1 బర్డ్ ఫ్లూ కానీ, మిజిల్స్ కానీ, ఎంపాక్స్ కానీ, ఎబోలా వంటి కొత్త ముప్పులపైన కూడా పెరుగుతున్న ప్రపంచ ఆందోళన మధ్య మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని కూడా ఈ మధ్య కాలంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు ఒప్పందాలపై సంతకాలు కూడా చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో జపాన్ బాబా వంగా ప్రొడక్షన్ ఆసక్తిని రేపుతోంది. రియోటాసుకి అంచనాల ప్రకారం 15 సంవత్సరాల ప్రవచన చక్రం ఉంది. అంటే 2030లో మహమ్మారి తిరిగి రాకపోతే అది 2045లో కూడా కార్యరూపం దాల్చొచ్చు. అయితే దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమె జూలై 2025లో సునామీతో సహా ఇతర భయంకరమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని అంచనా వేశారు. ఇక ఈ జపనీస్ బాబా వంగా గతంలో ప్రిన్సెస్ డయానా మృతి, పాపులర్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణాలతో సహా అనేక అంచనాలు నిజమయ్యాయి కూడా. అయితే ఇవన్నీ ఆమె తన కళల రూపంలో చెప్పగలుగుతున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ కళలను ఆమె రాతపూర్వకంగా కానీ లేదంటే చిత్రాల రూపంలో కానీ చెప్తూ ఉంటారు. ఇక ఇటీవలే 3వ ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళనలు వచ్చిన సందర్భంలో 2025లో యూరప్ యుద్ధం వస్తుందని బాబా వంగా జోస్యం చెప్పారు. ఇక ఇదే నిజమైతే పరిస్థితి ఏంటా అనే ఆందోళన కూడా పెంచింది. ఇప్పుడు జపాన్ బాబా వంగా చెప్పిన మాట కూడా ఇలాంటి చర్చనే లేవదీసింది. ఈ జోస్యంలో నిజానిజాలు ఎంతనే దానికంటే ఆమె రాసిన మాంగా పుస్తకంలో వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయా లేదా అని నెటిజన్స్ అయితే చర్చించుకుంటున్నారు. ఇక 70 సంవత్సరాల వయసున్న రియోటాసుకి చాలా కాలం తర్వాత మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. ఆమె కలలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇప్పుడు కలవరానికి కారణమవుతున్నాయి. 1995 కోప్ భూకంపం నుంచి 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీ వంటి ప్రధాన సంఘటనలను అంచనా వేసిన తర్వాత మాంగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. మార్చి 2011 గ్రేట్ డిజాస్టర్ కమ్స్ అనే హృదయ విదారకమైన అధ్యాయం అది. ఆ సంవత్సరం మార్చి 11న సంభవించింది. ఆ నిజమైన విపత్తుకు సంబంధించి స్థాయిని చూసిన తర్వాత జపాన్ బాబా వంగా శక్తి చాలా మందిని ఆకర్షించింది. ది ఫ్యూచర్ దట్ ఐ సా అని ఆమె రాసిన భవిష్యత్ దర్శనంలో టసుకి భారీ సునామీతో కూడిన ఒక పీడకల వివరాలను కూడా దానిలో అందించారు. ఇక ఇందులో జపాన్ ఇప్పటివరకు ఎదుర్కొన్న దానికంటే చాలా పెద్దది. ఉత్తర మరియానా దీవులు, ఇండోనేషియా, తైవాన్, జపాన్లకు కలిపే వజ్రాల ఆకారపు జోన్లో వస్తుందని, అప్పుడు అత్యంత భారీ బుడగలు పైకి లేచి జపాన్కు దక్షిణాన సముద్రం ఉడికిపోతుందని ఆమె వెల్లడించారు. 2011లో వచ్చిన సునామీ కంటే ఇది 3 రెట్లు చాలా పెద్దది అంటూ మాంగా పుస్తకంలో రాశారు. దీన్ని కొంతమంది అభిమానులు ప్రవచనాత్మక కామిక్ స్ట్రిప్ అని పిలుస్తున్నారు. అయితే భూకంప పరంగా అస్థిరమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో జపాన్ స్థానాన్ని బట్టి కొందరు ఆమె మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇక టసుకి 2025 జూలైలో ప్రపంచంలో భయంకరమైన విధ్వంసం, ప్రళయం జరుగుతుందని జోస్యం చెప్పారు. ఆమె రచనల్లో కరోనా వైరస్ 2వ వేవ్ లేదంటే ఇలాంటి విధ్వంసం గురించి నిర్దిష్టంగా స్పష్టమైన తేదీలైతే లేవు. ఆమె రాసిన మాంగా పుస్తకంలో ప్రధానంగా సహజ విపత్తులు, రాజకీయ సంఘటనలు, సామాజిక మార్పుల గురించి ఉంటుంది. కానీ కరోనా లాంటి మహమ్మారి గురించి స్పష్టమైన సూచనలు లేవని కొంతమంది అయితే నమ్ముతూ ఉంటారు. ఇక రియోటాసుకి ప్రసిద్ధ జోస్యాలు చూసుకుంటే 2011లో జపాన్ భూకంపం, కొందరు రాజకీయ నాయకుల మరణాలు, అంతర్జాతీయ సంక్షోభాలు ఉన్నాయి. ఇక 2025 జూలైలో రాబోయే ప్రళయం ప్రపంచంలోనే భయంకరమైన విధ్వంసంగా కొందరైతే భావిస్తున్నారు. అయితే ఈ జోస్యం ఆమె మాంగాలో స్పష్టంగా లేదు. ఇది ఊహాగానాలు, అతిశయోక్తులపై ఆధారపడి ఉందనేది నిపుణుల అభిప్రాయం. ఇక బాబా వంగా ఫోటోస్ అయితే దొరికినట్టు రియోటాసుకి ఫోటోస్ ఎక్కడా కూడా అందుబాటులో లేకపోవడం విశేషం. బాబా వంగా 50 ఏళ్ల క్రితమే జ్యోతిష్యం చెప్తే రియోటాసుకి రాసిన మాంగా పుస్తకం 20 ఏళ్ల క్రితాంది. ఇక ఈమెకు 70 ఏళ్లనే ప్రచారం ఉంది. అయినప్పటికీ ఆమె గీసిన చిత్రాలు తప్ప ఆమె చిత్రం అందుబాటులో లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎంత వెతికినా కూడా మాంగా కవర్లు, ఇల్లస్ట్రేషన్లు ఆన్లైన్లో లభిస్తాయి. ఇక బాబా వంగా బతికున్న కాలంలో మీడియాకు కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. జపాన్ బాబా వంగాకు మాత్రం అలాంటి సందర్భాలు లేవు. అయినప్పటికీ జపనీస్ బాబా వంగా రియోటాసుకి రాసిన సాధారణ కామిక్ పుస్తకం అంచనాల కంటే తీవ్రమైనది అనే చర్చ ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇక టసుకి రచనలను అనుసరించేవారు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ జోస్యం ఆన్లైన్లో డూమ్ స్టే ప్రిపరేషన్ నుంచి డెడ్ ప్యాన్ హాస్యం వరకు
పలు రకాల కామెంట్స్ కు కారణమైంది. కొందరు ఆమె డైరీ నిజమైన డెత్ నోట్ అని కూడా చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ భూమిపై పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నిపుణులు కూడా జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నారు. అయితే ఈ అంశాల్లో మాంగా లాంటి పుస్తకాలను, బాబా వంగా లాంటి జోస్యాలను నమ్మడం కంటే సైన్స్, భూకంపం శాస్త్రం చెప్పింది వినడమే కరెక్ట్ అని చెప్తున్నారు. మరి అప్పుడు చెప్పిన బాబా వంగా జోస్యానికి కానీ, ఇప్పుడు చెప్తున్న రియోటసుకి మాంగా పుస్తకానికి కానీ ఈ భవిష్యవాణి నిజమవుతుందని మీరు అనుకుంటున్నారా? మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.